ప్రభుని ఆరాధించక పూర్వము పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలను మనమంతా కలిసి చూద్దాం. చిన్న వచనాలే కాబట్టి కలిసి చూద్దాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైన. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగినది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైంది. ఆ వెలుగు చేతిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చాలు. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన యేసు ప్రభువా, నీ కొందనాలు. ఇంతవరకు దేవా పాటల్లో సహాయపడుతూ వచ్చారు తండ్రి. వాక్యం దగ్గరికి వస్తూ ఉన్నాం. వాక్యమైన దేవుడా, మీరే మాతో మాట్లాడుతురండి. నీ కనికరము, నీ ప్రేమ, మీ వాత్సల్యతను మాపై విస్తరింపచేయండి. నీ ప్రజలకు వినగలే చెవులు, గ్రహించగలే హృదయము అనుగ్రహించుకుంటురండి. దుష్టును దూరంగా ఉంచండి, నీ దాసును అభిషేకించుకుంటురండి. మీరేం మాట్లాడుతురండి. శబ్దయంత్రాలు లైవ్ అంతా కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినప్పుడు లేచిపోకూడదు. ఇంత పాటు పడినాం కదా, పాటు పడినప్పుడు లేచి వెళ్ళి నీళ్ళు తాగాలి. ప్రార్థన చేసినప్పుడు పోతారంటే అలాగా. దేవుని సందులో ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు వరకు మీకు రాలే, మీకు రాలే. పిల్లలు అయ్యండి, పాట పాడుతున్నప్పుడు వెళ్ళాలి. పాట పాడుతున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు అత్యవసర పరిస్థితి అయిపోతాయి. అత్యవసర పరిస్థితి అని తెలుసు కదా, అలాంటి ఈ టైంలో వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు దేవుని ఆరాధించడానికి మనం చేరవచ్చింది. దేవుడు ఆరాధనకు పాత్రుడు, ఆరాధించవలసిన దేవుడైన. ఎందుకంటే మనం చదివిన భాగంలో ఇక్కడ ఆది కాలంలో వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడైన, వాక్యమే దేవుడు అనగా మనము ధ్యానం చేస్తున్న యొక్క వాక్యము ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు. 100వ కీర్తన అన్నాడు కదా, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఆయనే మనం పుట్టించినాడు. ఆయన లేకుండా ఇక్కడ అన్నాడు చూడండి, ఇక్కడే రాశాడు. 100వ కీర్తన దాకేందుకు, ఎక్కడమ్మా చదువు మాట. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అది ఈ లోకంలో ఏది కలిగినా, ఒక మనుషుడైనా, ఒక జంతువైనా, ఒక ఏంటిది ఇండ్లు అయినా, లేదా ఈ సృష్టిలో ఏదైనా కానీ, సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా, గాలైనా, నీరైనా, పంచభూతాలు ఉన్నాయి కదా, ఆకాశము, భూమి అన్నీ కూడా ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు మనం ఆరాధించవలసిన దేవుడు ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నాం? సర్వభౌమాధికారము సృష్టికర్తను కలిగిన వాడిని, సృష్టికర్త అయిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన లేకుండా ఏం కలగలేదు. ఆయన ఉన్నాడు కనుకనే సమస్తము ఉంది, సమస్తము ఉంది, సమస్తము ఉన్నాయి. అంతేకాదు, ఆయన ఉన్నాడు కనుకనే సమస్తము బ్రతుకుతున్నాయి. చదవండి యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం చూడండి, 47 అనుకుంటా. యెహెజ్కేలు గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. 47వ అధ్యాయం 9వ వచనము చివరి లైను చదవండి. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును
బ్రతుకును. ఇప్పుడు మొదటిగా మనం చూస్తే ఆయన లేకుండా కలగలేదు. రెండవది ఆయన లేకుండా బ్రతికే లేదు. అర్థమైందా? ఆయన లేకుండా ఏ జీవికి కూడా బ్రతికలేదు. భూమి మీద ప్రాకు పురుగు కూడా బ్రతికలేదు. దేవుడు ఉన్నాడు కనుకనే ఈరోజు పురుగులు బ్రతుకుతున్నాయి. దేవుడు ఉన్నాడు కనుకనే ఈరోజు పక్షులు బ్రతుకుతున్నాయి. దేవుడు ఉన్నాడు కనుకనే క్రూర జంతువులు బ్రతుకుతున్నాయి. దేవుడు ఉన్నాడు కనుకనే నీటిలో చలించే జీవులు, చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నీ బ్రతుకుతున్నాయి. దేవుడు ఉన్నాడు కనుకనే మరి తన పోలికలో లేక నేలమంటితో చేయబడిన నీవు నేను కూడా బ్రతుకుతున్నా. దేవుడు లేకపోతే ఏది కూడా అసలు బ్రతుకే లేదు. అంటే ఈరోజు బ్రతుకుతున్నామంటే ఆయన మూలమననే మనం బ్రతుకుతున్నాం. అర్థమైందా? ఈ రోజు వరకు మనం బ్రతుకున్నామంటే దేవుడి మూలమననే మనం బ్రతుకుతున్నాం. మనంతటా మనం బ్రతకలేమండి. అర్థమైందా? మనంతటా మనము బ్రతకలేం. బ్రతికే అవకాశమే నీకు లేదు. నీ అంతటా నువ్వు బ్రతికితే అసలు నీకు మరణం ఎక్కడదో చెప్పండి. నేను ఒకడు అలాగే అనుకున్నాడు, నా ప్రాణమా తినే త్రాగే బ్రతికే అన్నాడు, సుఖించే అన్నాడు. సుఖించే అంటే అర్థం ఏంటి? నువ్వు బ్రతికేనా అర్థం మాట. కానీ బ్రతికాడా? బ్రతకడు. ఏ వ్యక్తి బ్రతకడు, ఎవరు కూడా బ్రతకరు. చెప్పే నేను కూడా బ్రతకాం. అయితే మనల్ని బ్రతికించేవాడున్నాడు. ఆయనే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువా. ఏమి కారణమంటే మనం చదువుని ఈ భాగంలోనికి మరలా వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు. ఇప్పుడు ఆ దేవునిలో జీవం ఉంది. అర్థమైందండి? ఆ దేవునిలో ఏముంది? జీవం ఉంది. అందుకే ఆయన పేర్లు అనేకమైన పేర్లు ఉన్నాయి. యెహోవా ఈరేని, యెహోవా షాలేమని, యెహోవా మరి స్వస్థపరచువాడని, ప్రేమగల దేవుడని, ఆయన ఎవరైనా గుర్రము రౌతై ఉన్నాడని, ఇంకా అనేకమైన పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. అయితే ఈ పేరు కూడా రాయబడ్డది. ఏమనంటే చూడండి, అపోస్తుల కార్యాలు ఆయన పేర్లలో ఇదొక పేరు. మహిమగల దేవుడు అని ఒక పేరు ఉంటుంది. చూడండి ఇక్కడ రాసినాడు. చూడండి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 14-15 వచ్చిన మొదటి మాట. మీరు జీవాధిపతిని చంపితిరి. ఆయన పేర్లలో ఇదొక పేరు. ఏంటి చెప్పండి? జీవాధిపతి. అంటే జీవమునకే అధిపతి, ఓనర్, లీడర్. అంటే ఆ జీవం అంటూ ఉందంటే ఆయన ద్వారానే ఉంది, ఆయన మూలానే ఉంది. ఆయనలో జీవము ఉంది. ఆ జీవం ఏం చేస్తుందంట? మనుషులకు వెలుగై. అంటే ఆ జీవము మనుషులైన మనకు ఒక దారి లేక మనం బ్రతికిస్తుంది. ఆయన పేరే జీవాధిపతి. కలిగి ఉన్న దేది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన జీవం గల దేవుడు. అంతేకాదు 1 కొరింథీ 15:48 ఏమన్నాడంటే జీవింపచేయు ఆత్మ. ఏమన్నాడండి? ఆ జీవాధిపతి ఏం చేస్తున్నాడో ఈ రోజు వరకు కూడా మనలను బ్రతికిస్తున్నాడు ఆయన. అంతేగాని మన సదుపాయాల వల్ల మనం బ్రతికేస్తున్నామా? నాకు అన్ని సదుపాయాలు ఉన్నాయండి, అందుకే నేను బ్రతుకుతున్నాను, మంచి ఆరోగ్యంగా ఉన్నాను కదా. అక్కినేని నాగేశ్వరరావు అలాగే బయట తినేవాడు కాదంట. చక్కగా పెరట్లోనే మొత్తం వంకాయలు, బీరకాయలు, తోటకూరలు అన్నీ ముందైన కూరలన్నీ తినేసేవాడు. అంటే బయట నుంచి తెచ్చుకునేవాడు కాదు, ఇంటికాడే పండించుకుని తినేవాడు. బ్రతికాడా? ఉన్నాడు, చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడు కదా, బ్రతికాడా? కారణం ఏంటి? సదుపాయాలు అన్నీ ఉన్నాయి కదా. మందు లేని కూరలు తిన్నాడు, ఆ కూరలు తిన్నాడు. ఎవరికి ఏమి లేదు? తనంతట తన బ్రతికే అధికారమో ఏ మనిషికి లేదు. నీకు ఎన్ని సదుపాయాలు ఉన్నా కానీ ఆ జీవాధిపతి నిన్నేం చేయాలా? బ్రతికించేలా. అందుకన్నాడు ఆయన జీవింపచేయు ఆత్మ. ఆ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడో? బ్రతికిస్తున్నాడో, జీవింపజేస్తున్నాడో, కనికరిస్తున్నాడు. ఆయన పేరే జీవాధిపతి. ప్రియా సోదరుడా, ఆయన మనలను జీవింపజేస్తున్నాడు. చూడండి 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఈ విధంగా రాశాడు. అక్కడ కూడా జీవం గురించి రాశాడు. చదవండి 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి.
ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్తున్న ప్రభువు తన నోటితో తను చెప్తున్నాడు ఏమని? ఆత్మయే జీవింప చేయుచున్నది. ఆత్మయే అంటే బ్రతికించేది ఎవరంట? ఆత్మ. ఆదికాండము 1వ అధ్యాయంలో ఏం రాసినాడు? దేవుడు ఏమన్నాడు? ఆత్మ ఉన్నాడు. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతుందన్నాడు. ఇప్పుడు ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది. ఈరోజు మనం బ్రతుకుతున్న ఆత్మ కానీ ఈ శరీరం కాదు మనం బ్రతికించేది. అర్థమైందని? శరీరము కేవలం ఎలాంటిదంట? నిష్ప్రయోజనం. అంటే ఈ శరీరము మాట్లాడాలి, ఈ శరీరం నిలబడాలి. అంటే ఈ మాట్లాడాలంటే ఏముండాలి? దీనిలో ఆత్మ ఉండాలా. ఆత్మ ఉండగలకనే మాట్లాడగలుగుతున్నాను. ప్రాణం ఉన్నంత మాత్రాన మాట్లాడను. అర్థమైందండి? చచ్చిపోయిన వాళ్ళు 2 ఉంటాయి. ఏముంటాయి? శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. అది కూడా చచ్చిపోయాడు అంటారు. మీకు అర్థమైందా? రక్తం స్టక్ అయిపోతుంది. ఆ బ్లడ్ ప్రాణం అంటే ఏంటి? రక్తమే. అంటే ఈ ప్రాణం నిన్ను బ్రతికించదు, ఆత్మ బ్రతికించేది. మనిషినిలో ఉన్న ఆత్మ. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఆ త్రిత్వమైన దేవుడు మానవుని కూడా ఏం చేశాడంట? త్రిత్వంగా చేసినాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వము. అలాగే తాను కలుగు చేసుకున్న మానవుని కూడా ఏం చేసినాడు? త్రిత్వం చేసినాడు. శరీరము, ప్రాణము, ఆత్మ ఈ 3 కూడా మనలోనే ఉంచాడు. కనుక ఇప్పుడు కేవలం ఎలాంటిదంటే నిష్ప్రయోజనం. శరీరముతో మనం బ్రతకలేము. శరీరము దానంతగా అది బ్రతకలేదు. బ్రతికించేదే ఆత్మ. ఈరోజు నీవు, నేను, మనందరం బ్రతుకున్నామంటే ఆత్మ మనల్ని ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. ఎట్లాంటి వారిని? ఎలాంటి వారిని జీవింపజేశాడు? అసలు మానవ జీవితం ఏంటి? మానవ జన్మ ఏంటి? చదవండి 3:19. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. ఎలాంటి వాడిని జీవింపజేసినాడు దేవుడండి? ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక. చాలు, నీవు మన్నే. ఎవరు? దేవుడు ఇక్కడ మానవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు పాపం చేసినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, మానవుడా నీవు ఆ భూమి మీద చెమట కార్చాలా, కష్టపడాలా. ఇదంతా కూడా ప్రభు మానవునికి ఏం చేసినాడు? శపించినాడు. అంతకుముందు కష్టపడవలసిన అవసరం లేదు. కానీ ఆ గచ్చపొదలన్నీ మొలుస్తుంది భూమి. అసలు ఒక విషయం నీకు తెలుసా? నీవు నేల నుండి తీయబడితేవి. అప్పుడు చెప్పాడు ఈ రహస్యం దేవుడు. ఎవరితోని? మొదటి మనుషుడైన ఆదాముతో. అప్పటిదాకా ఆదాము కూడా తెలియదు ఆదాము ఎలా చేయబడ్డాడు, అవ్వమ్మ ఎలా చేయబడ్డదని తెలుసు. చెప్పాడు, గాఢ నిద్ర కలిగజేసినాడు. నీ ప్రక్కటి ఎముకల్లో తీసినాను. అందుకే అన్నాడు, నా ఎముకలో ఓ ఎముక అన్నాడు. అంటే ఎముక నుంచి వచ్చింది స్త్రీ అన్న సంగతి ఆదాముకి తెలుసు, కానీ ఆదాము ఎలా పుట్టాడో ఆదాముకే తెలియదు. అందుకే ఆదాము పాపంలో పడిపోయినప్పుడు దేవుడైన ప్రభు అంటాడు, అయ్యా నువ్వేం చేసావంటే నువ్వు నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే, నువ్వు మట్టివాడవు. నేను మట్టి ఉన్నా. అప్పుడు అర్థమైంది ఎవరికి? దుమ్మి ధూళి లాంటోడు. ఏమాత్రము కూడా మరి జీవము లేనివాడు. ఒక వ్యక్తి జీవింపజేయాలంటే అతడు జీవింపజేస్తాడు, అతడు బ్రతుకుతాడంతే. చెప్పేశాడు స్టోరీ. ఏమన్నాడు? నువ్వు మట్టి నుండి తీయబడ్డావు, నేల మట్టితో నేను తయారు చేసినాను, నువ్వు మానవుడువు, నువ్వు మట్టి వాడవు. అయితే అలాంటి నీకు నువ్వు బ్రతకాలని, నువ్వు జీవించాలని నేనేం చేస్తానో తెలుసా? చదవండి 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశాడు? మానవుని సృజించాడు. దేనితోని? నేల మంటితో. ఎలా సృజించాడు? తన పోలిక. మొట్టమొదటి శిల్పి నిర్మాణకుడు ఆయనే. నిత్యుండగు తండ్రి నీ శిల్పియు తానే, నిర్మాణకుడు నిత్యుండగు తండ్రి. మన శిల్పి ఆయనే, మొట్టమొదటి శిల్పి ఆయన. ఆ నేల మంటితో మానవుని తయారు చేసినాడు. తయారు చేసి నాసికారంధ్రాలంటే ఏమట ముక్కు దగ్గరికి వచ్చినాడు. గాలి, జీవం ఊదాడు. ఏం ఊదాడు? జీవాన్ని ఊదాడు.
ఆ ఒక్కసారే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆనాడు ఊది వదిలిపెట్టినాడు, ఈ రోజు వరకు కూడా ఆ ముక్కు ద్వారా శ్వాసను పీల్చుకుంటున్నావు. ఆ శ్వాస అందలేదంటే చచ్చిపోతావు. దేవుడు అనుగ్రహించిన శ్వాసను, దేవుడిచ్చిన వాయువును నువ్వు అనుభవిస్తూ దేవునిగా గణపరచలేని స్థితిలో ఈనాడు మానవుడు ఉన్నాడు. ఆయన జీవింపజేస్తేనే బ్రతుకుతున్నాడన్న సంగతి మనిషికి తెలియట్లే. నేను ఏదో బ్రతికేస్తున్నాను అనుకుంటున్నాడు అంతే. భయం లేదు, అసలే మానవునికి ఏమి లేదు, ఎట్టి మాత్రము భయం లేదు, ఇంత కూడా ఇంచు కూడా భయం లేదు. ఈరోజు బ్రతికే స్వతంత్రత నీకు లేదు, నిన్ను బ్రతికించేవాడు ఉన్నాడు, ఆయన పేరు జీవాధిపతి. ఈరోజు నేనైనా నీవైనా బ్రతుకుతున్నామంటే జీవం గల దేవుడు మనకు జీవం ఇస్తున్నాడు, ఊపిరిస్తున్నాడు. కానీ బ్రతుకు ఆదామా, నువ్వు నేల నుండి తీయబడ్డావయ్యా, నీకేం చేశాను, నాసికారంధ్రములలో నేను జీవవాయువుని ఊదాను, నువ్వేమయ్యా, జీవాత్మ ఆయావు. అంటే దేవుని యొక్క జీవములోనో దేవుని యొక్క ఆత్మలోనో ఏమయ్యాడు, పాలివాడయ్యాడు. ఎలాంటి వాడు పాలివాడయ్యాడు? మట్టివాడు, నేల నుండి తీయబడిన వాడు, ధూళి లాంటి వాడు. అర్థమైందా? ధూళి లాంటి వాడు, ధూళి లాంటి మానవునికి దేవుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడంట. ఆయన జీవములోనూ ఆయన ఆత్మలోనూ మనకేమిచ్చినాడు, పాలిభాగం ఇచ్చినాడు. ఎంత మంచి దేవుడు అండి ఆయన, ఎంత మంచి దేవుడు అండి ఆయన. లేదు, ఈరోజు అసలు మానవ జాతి ఎందుకు ఉంటుందండి భూమి మీద? ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు, మనల్ని జీవింపజేస్తున్నాడు. చదువుదామా? 64 అధ్యాయం యెషయా 8 చదవండి. యెషయా గ్రంథం 64 అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను, నీవు మాకు కొమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇక్కడ అంటాడు, అయ్యా నీవే మాకు తండ్రివి, మేము మేము జగటమన్ను, మట్టివారము, నీవు కుమ్మరివి. కుమ్మరివాడు కొండను ఏ విధంగా అయితే మలుచుకుంటాడో, కుమ్మరివాడు కొండను ఏ విధంగా అయితే చేస్తాడో, నీవు శిల్పి నిర్మాణకుడవు. మేమందరము కూడా ఎట్లాంటి వాళ్ళము? మేమందరం అంటే మనమందరము ఆయన చేతి పని. అర్థమైందా? మనమందరము ఎవరి చేతి పని? సమస్తము నోటితో కలుగు చేశాడు. ఆకాశమా కలుగు, భూమి కలుగు, నక్షత్రాలు కలుగు, జలరాశులు కలుగు, ఆ వెలుగు కలుగు, అనేక పక్షాదులు కలుగు, అనేక ఫలవృక్షాలు, అనేకమైన వెజిటేబుల్స్, కాయగూరలు, తోటకూరలు అన్నీ కలిగిపోయాయి. కానీ మానవుని మాత్రము దేవుడు ఏం చేసినాడు? తన చేతితో, చక్కని సండే స్కూల్ సాంగ్ పాడారు పిల్లలు, ఏ పాట అది? వంగి చేతితో ఏం చేశాడు ఆయన? మన్ను తీసినాడు. మన్ను తీసి ఏం చేసినాడు? ఆయన చేతి పని అంటే మనల్ని నిర్మించుకున్నాడు ఆయన. ఈరోజు దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం మనము. మనంతటా మనం కలగలేదు, మనంతటా మనం బ్రతకలేము, మనంతటా మనము కలగలేము. తయారు చేయగలడా? ఏ మనుషుడైనా ఒక మనిషిని తయారు చేయగలడా? చేయగలడేమో. ఏం చేస్తాడో? ఒక విగ్రహాన్ని చేస్తాడేమో. జీవం గల వ్యక్తిని ఏ మానవుడు తయారు చేయలేడు. ఆ జీవం ఆయనలోనే ఉంది. ఈరోజు ఆ జీవం ఇచ్చేస్తే కనుక ఎవరమ్మో ఇప్పుడే మాట వింటలేదు చాలామంది. వింటున్నారా? ఏదైనా ఒక దెబ్బ తగిలేసరికి, అయ్యా దేవా నా తప్పు అయిపోయింది క్షమించంటావు. ఆ దెబ్బ అంతా తగ్గిపోయిన తర్వాత, ఆ గాయం అంతా మానిపోయిన తర్వాత మరలా మామూలే. నువ్వు ఇప్పుడే నువ్వు భయపడతలేదే. భయపడుతున్నారండి? ఏదో కొంత గాయం అయ్యేసరికి ఎంతమందిని చూడట్లేదు. మన సంఘంలో నేను ఎంతమందిని చూడలేదు. గాయాలన్నీ తగ్గిపోయాయి, బాధలన్నీ పోయాయి. ఇంక దేవుడు వద్దు, వాళ్ళ ఇష్టం, ఏదో సాకు. చూస్తాడు దేవుడు ఒకేసారి మొత్తం లేపేస్తాడంతే. అర్థమైందా? నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే ఏం చేస్తాడు ఆయన? నేను నీ ఎద్దకు వస్తాను, నీ ఎద్దకు వచ్చి ఏం చేస్తాను? నీ దీపాన్ని తర్వాత అయ్యా బాబు అంటే పాస్టర్ గారు, అన్నీ గారు, అది ఇదంటే లాభం లేదు. ఇక ఈరోజు నీకు స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే, సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ఊపిరిచ్చి ఏం చేస్తున్నాడు? మనలను బ్రతికిస్తున్నాడు గనక మనం బ్రతుకుతున్నాం. ఆయన జీవములోను ఆయన ఆత్మలోను మనము పాలివారు, ఆయన చేతి పని అయి ఉన్నాము. అందుకే 92 కీర్తనలు అంటాడు కీర్తనకాడు. ఏమన్నాడు? చదువున్న మాట. కీర్తన గ్రంథం 92 అధ్యాయం, కీర్తన గ్రంథము 92 అధ్యాయము 4వ వచనం. ఎందుకనగా
యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహం కలిగింది ఆయనకి. అయ్యా నువ్వు చూస్తే నాకు ఉత్సాహము, నన్ను నిర్మించిన విధము చూస్తే నాకు భయము, నాకు ఆశ్చర్యం కూడా వేసింది. ఏమంటాడు? నాకు భయమో ఆశ్చర్యం కూడా వేసింది. నీ చేతి పనులను బట్టి నేనేం చేస్తున్నానో ఉత్సాహంతో ఉన్నాను, సంతోషంతో ఉన్నాను. కారణం ఏంటి? నన్ను ఇలా నిర్మించావంటే అది నీ కృపే. యెహోవా నీవే మాకు తండ్రివి. మేమందరం ఎలాంటి వాళ్ళమో? జిగటమన్ను, అంటే మేము మట్టి లాంటి వాళ్ళం. నీ చేతితో మమ్మల్ని ఏం చేశావు? ఆయన శిల్పి. ఆయన ఎవరు చెప్పండి? శిల్పి, నిర్మాణకుడు. ఆయన చేతితో మనల్ని ఏం చేశాడు? చేసుకున్నాడు. ఆయనే కలుగు చేశాడు, ఆయనే జీవం ఇచ్చినాడు, ఆయనే జీవం ఇచ్చినాడు. ఎలాంటి వాళ్ళకి జీవం ఇచ్చినాడు? ఎలాంటి వాళ్ళకి ఇచ్చినాడు? ధూళి లాంటి వాడు, మట్టి లాంటి వాడికి, మన్నుతో చేయబడిన మానవునికి జీవం ఇచ్చినాడు. తెలుసా? నీవు మన్నని తెలుసా? మన్నని తెలిస్తే నీకు భయపడతావు కదా. భయం ఎక్కడ ఉంటుంది మనిషికి? నువ్వు మన్నివి. అర్థమైందా? ఎప్పుడు మట్టిలో కలిసిపోతాం మనకు తెలియదు. ఈరోజు వరకు కూడా జీవంతో ఉన్నామంటే అది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఐశ్వర్యమే. సరే, ఇంకా ముందుకు వెళదాము. ఇలాంటి ధూళి లాంటి వాడిని దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. చదవండి 103:14. చదవండి త్వరగా. కీర్తనలు 103:14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసై ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ఎవరమో? మనం ఎలా నిర్మించబడ్డామో, ఎలా వచ్చామో నీకు ఇంకా తెలియట్లే, మనకు ఇంకా అర్థం కావట్లే. కానీ దేవుడికి ఇంకా తెలిసే ఉంది. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోలేదు ఇలా మట్టోళ్ళని. అర్థమైందా? మట్టివాడు. అందుకే యోబు గ్రంథంలో ఏమంటాడు చూడండి. యోబు గ్రంథంలో ఈ యొక్క ధూళి లాంటి మనిషి గురించి ఏమన్నాడో 4:14 అనుకుంటా. చదవండి. యోబు గ్రంథం 41:14 చదవండి. 41:14. యెషయా, క్షమించండి, యెషయా 41:14. ఐజియా 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే ఏం చేస్తున్నాడో? నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే మాట సెలవిస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? పురుగు వంటి యాకోబు అన్నాడు. ఒకవైపునేమో మానవుడు ఎలాంటి వాడు? ధూళి, అంటే మట్టివాడు, ధూళిలోంచి వచ్చాడు. ఇంకో వైపేమో ఇంకెవరండి? మానవుని చూస్తే ఎలా ఉందంటే మానవ జీవితమో పురుగు మృతమైన కళేబరం మీద పుడుతుంది. ఏదైనా చచ్చిపోయింది అనుకోండి, ఒక ఎలకో, పందో, కుక్కో, నక్కో, మనిషిలో కూడా పురుగు పుడుతుంది. ఏం పుడతాయి? ఆ బాడీలో పురుగులు పుడతాయి, ఆటోమేటిక్గా పుట్టేస్తాయి. అంటే మానవుని యొక్క శరీరము, మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే మృతమైనది.
మృతమైన కళేబరం మీద నుంచి వచ్చినవాడు, మృతమైన దాని నుంచి వచ్చినవాడే మానవుడు. అంటే అపవిత్రమైన వాడు, పరిశుద్ధుడి కాడు. అలాంటి వ్యక్తికంట దేవుడు ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడంట. మట్టివాడికేమో ప్రాణం పోశాడు, ఊపిరిచ్చాడు. ఊపిరి ఇవ్వడమే కాదు, ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తున్నాడు. ఆయన సహాయం చేస్తున్నాడు కనుక ఈ రోజు వరకు కూడా మనం సహాయం పొందుతున్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, చూడండి యోబు గ్రంథం. ఇప్పుడు రండి, యోబు గ్రంథము 4వ అధ్యాయం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. తన్ను సృజించిన వారి సన్నిధిని నరులు ఎలా పవిత్రులు అవుతారు? వాళ్ళ పవిత్రత ఎలా దొరుకుతుంది? మానవుల్లో పవిత్రత ఎలాగుంది? ఇప్పుడు ఏమైపోయాడు మానవుడు? మట్టివాడు, పురుగైపోయాడు, మృతమైన వాడుగైపోయాడు. అయిపోయింది కదా, నిశ్చయంగా నువ్వు చేస్తావన్నాడు. మానవుడు చావును తెచ్చిపెట్టుకున్నాడు, జీవాన్ని కోల్పోయాడు, జీవాధిపత్యం దూరం చేసుకున్నాడు. కనుక ఇప్పుడు మానవుడు ఏమయ్యాడు? మృతమైన వాడిగా అయిపోయాడు, పురుగు వంటి వాడైపోయాడు, పురుగులా తయారైపోయాడు. మరి ఇలాంటి మరి పురుగు మరి దేవుడు మరి నిర్మించాడు కదా, ఆయన సన్నిధిని ఎలా పవిత్రుడు కాగలడు? దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించేవారు ఎలాంటి వారు ఆరాధన చేయాలంట? ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించాలి. అంటే ఆయన ఆత్మను కలిగి ఆరాధన చేయాలా? మరి ఆయన ఆత్మను మరి ఏం చేసినాడు? మానవుడు దూరం చేసుకున్నాడు, దేవుని ఆత్మకు దూరం అయిపోయాడు, అపవిత్రత కలిగిన వాడైపోయాడు, పురుగు వంటి వాడైపోయాడు. మరి ఎలా పవిత్రుడు కాగలడు? చదవమ్మా, చదవాలి త్వరగా. మరి ఎన్ని కనుగొనను జగట మన్నుగా ఎన్నలంటే మానవుడు ఈ మట్టి వాళ్ళలో దేవుడు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కనుగొంటున్నాడు, ఎన్నెన్నో దోషాలు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా అన్నారు వాళ్ళు. 85వ కీర్తన 5వ వచనం అనుకుంటా, 6వ వచనం చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. ఎవరు చెప్పారు ఈ మాట? చచ్చినోళ్ళు చెప్పారా? బ్రతికినోళ్ళు చెప్పారా? బ్రతికినోళ్ళే అంటారు ఇక్కడ. మళ్ళా ఇదేంటండి బ్రతికినోళ్ళు బ్రతకడం ఏంటి? మీకు అర్థం అవ్వలేదా? చచ్చినోళ్ళు అడగాలి కానీ బ్రతికినోళ్ళు అడగడం ఏంటి? బ్రతికే ఉన్నారు కదా. అంటే వారు భౌతికంగా బ్రతికే ఉన్నారు కానీ ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయారు. మీకు అర్థమైందండి? అటు వర్డ్ లేక మాట మీకు అర్థమైందా? ఇజ్రాయేల్ అన్న, అర్థమైందా నీకు? ఎవరు చెప్పారు ఈ మాట? కోరాకి కుమారులేనయ్యా, నాకు తెలుసు, నాకు బోధించే అవసరం లేదు. ఎవరు చెప్పారు ఈ మాట? బ్రతికిన వాళ్ళు చెప్పారు, బ్రతికిన వాళ్ళు చెప్పారు. చచ్చిన వాళ్ళు కాదు అక్కడ మాట్లాడతా. ఏమంటారయ్యా? నీ ప్రజలు నీ యందు సంతోషించాలా, నీ యందు ఆనందించాలా, నీలో మహాభాగ్యాన్ని పొందుకోవాలా? ఏం చేయాలా? నువ్వు మరలా మమ్మను బ్రతికించేయా. నువ్వు మరలా మమ్మను బ్రతికించు. నువ్వు బ్రతికిస్తేనే మేము బ్రతుకుతాం. బ్రతుకునోళ్ళే చెప్పారంటే భౌతికంగా వాళ్ళు ఏమయ్యారు? బ్రతికే ఉన్నారు, కానీ ఆత్మీయంగా వాళ్ళు ఏమయ్యారు? చచ్చిపోయారు. ఈనాడు నీ జీవితంలో భౌతికంగా నువ్వు బ్రతుకున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు చచ్చిన వాడుగా ఉన్నావు. నీలో ఆత్మీయత కరువైపోయింది. అందుకే కోరహ కుమారులయ్య, నిన్ను ఆరాధించాలని ఉంది, నిన్ను సేవించాలని ఉంది, నిన్ను మహింపరచాలని ఉంది, నీ మందిర ఆవరణం చూడాలని ఉంది. మా శరీరం కేకలేసేస్తుంది. శరీరం ఏం చేస్తుందంట? యెహోవా మందిర ఆవరణంలో చూడవాలని ఆనందముతో వాళ్ళ శరీరాలు కూడా కేకలు వేస్తున్నాయంట. శరీరంతో ఉండి కేకలు వేస్తున్నారు. ఏమని? నీ మందిరంలో మేము ఉండాలా, నిన్ను దర్శించాలా. పిల్లలు పెట్టడానికి వానకోవలికి గూటి స్థలం ఉంది, బలిపీఠంలో పిచ్చుకలకు నివాసం ఉంది. అలాంటి స్థలంలో మేముండాలా. మమ్మను బ్రతికించయ్యా. ఏమన్నారు వాళ్ళు? మమ్మను బ్రతికించు, ఆత్మీయంగా బ్రతికించు. అర్థమైందా?
ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆరాధించేవారు బ్రతికిన వాళ్ళే కావాలి కానీ చచ్చిన వాళ్ళు కాదు. ఏమి కారణమో? మన దేవుడు ఎలాంటి వాడు? జీవాధిపతి, బ్రతికినవాడు. బ్రతికిన దేవుని బ్రతికిన వాళ్ళే ఆరాధించాల. కనుక నేను బ్రతికించే దేవుడు ఉన్నాడు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుడే నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని క్రయముగా నీకు చెల్లించాడు. ఈ సంగతి మర్చిపోయి వింటున్నావంతే. యేసుప్రభువు వచ్చాడు భూమి మీదకి, నా కొరకు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, లేచాడు, ఆమె అంటున్నావంతే. నీకు అసలు గ్రహింపు లేదు, అసలే భయం లేదు. తన ప్రాణాన్ని ఇచ్చి నేను రక్షించుకున్నాడు. పాట పడతాం. ఏ పాట అది? క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఆయన రక్తమిచ్చి కొన్నాడు, ఆయన రక్తమిచ్చి నేను కడిగాడు. చదవండి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. చివరి లైన్ చదివేయండి. చదవక. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసింది. ఇప్పుడు గమనించండి, ఈ ధూళి లాంటి మనిషి ఏమైపోయాడు? మరలా మృతమైపోయాడు. పురుగు మృతంలో నుంచి ఏమొచ్చింది? పురుగు వచ్చింది. ఈ పురుగు పవిత్రము కాదు. ఈ పురుగును పవిత్రపరచాలా. ఈ పురుగు పవిత్రపరచబడితేనే ఏం చేయాలా? దేవుని దర్శించే అవకాశం ఉంది, దేవుని ఆరాధించే అవకాశం ఉంది. అందుకే ఈ పురుగును పవిత్రపరచుడు కొరకై ఏం చేశాడంట? యేసుప్రభువు రక్తం వచ్చింది. ఆయన రక్తం ఏం చేసిందంట? మనలను కడిగి ప్రతి పాపము, ఎన్నెన్నో లోపాలు, ఇందాక చదువుతున్నాం కదా మనం యోబు గ్రంథంలో, ఎన్నెన్నో లోపాలు ఉన్నాయి మంచి వారిలో. ఈ లోపాలన్నిటినీ, ఈ యొక్క చెడుగంతటిని కూడా ఆయన రక్తము కడిగేసింది. అందుకే ఈరోజు రక్తముతో కడగబడిన నీవు రక్తముతో కడగబడిన సంఘంలో చేర్చబడ్డావు. ఇది సామాన్యమైన సంఘం కాదు, ఇది యేసుప్రభువు రక్తముతో కొనబడిన సంఘం. ఇది జీవం గల సంఘం అన్నారు. ఏమన్నారు చెప్పండి? జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, పావనుడగు యేసు ప్రభుని సంఘము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము. దేవుని సంఘములో దేవుని స్వాస్థ్యముగా, దేవుని సొత్తుగా నిన్ను చేసుకున్నాడు, నీకు సహాయం చేసినాడు. ఆయన సహాయం చేయకపోయి ఉంటే, ఆయన రక్తము భూమి మీదకి రాకపోయి ఉంటే ఈరోజు నువ్వు పవిత్రపరచబడేవాడు కాదు. నీలో బ్రతుకుతున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడివే. అర్థమైందా? మృతమైనది లేకుండా దేవుడు ఏం చేశాడు? ఆయన రక్తముతో నీకు విమోచన కలిగించాడు. ఆయన రక్తం ద్వారా నేను కడిగేశాడు. కనుక కడగబడిన నీవు ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించాలి. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే దేవుడే. ఈరోజు మన యొక్క సహాయం అందుతుందంటే దేవుడే. ఈరోజు దేవుడి సంఘంలో కూర్చున్నామంటే దేవుడే. ఈరోజు ఆరోగ్యంతో ఉన్నామంటే దేవుడే. దేవుడు లేకుండా ఏదీ కలగలేదు. అలాంటి దేవుని ఆయన చేసిన సహాయార్థమై మనసారా ఆదరించినట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం.